ఇక్కడున్న మంచాన్ని మేము ఫైనల్లీ పీకి పడేసాం. వెళ్ళిపోయింది కిందికి. ఎంత బాగా ఆడుకుంటుందో అందులో. అట్లంటే ఏడుస్తుంది. అబ్బో అబ్బో బంగారు తల్లి, పట్టుకున్నావా? అబ్బా అబ్బా, మీ డాడీ ఏమో బాహుబలి లాగా ఒక్కడే ఈ మంచాన్ని కింద తీసుకెళ్ళాడు. కాసేపు ఇక్కడ ఆఫ్ చేసా ఊరికే. ఇగో ఇక్కడంతా మేము వేరే సెటప్ చేద్దాం అనుకుంటున్నాము. ప్లే పెన్ లాగా తను రోల్ అవ్వడానికి, లేకపోతే ఐ మీన్ కొంచెం కూర్చొని పాకడానికి. అప్పుడే పాకదులేండి, బట్ అట్లా తను ఎప్పుడు మా మీదనో బెడ్ మీదనో అట్లా దాంట్లో ఉంటుంది. కింద పెట్టట్లేదు మేము. 2 వచ్చేసాయా? మ్యాట్ ఒకటి, ప్లే పెన్ ఒకటి, ఒక చిన్న టాయ్ ఒకటి ఆర్డర్ చేసా, అంతే 3. మేము ఇది పెట్టేసాము. ఈ మ్యాట్ ఒకటి సపరేట్గా ఆర్డర్ చేశాను, అండ్ దెన్ ఈ ప్లే పెన్ ఒకటి. కానీ ఇది బాగుంది కదా మ్యాట్, భలే కలర్ఫుల్గా ఉంది, భలే ముద్దుగా. ఇదంతా ఇట్లా సౌండ్ చేస్తుంది అంట. మైలు కూడా ఇక్కడ రెడీ. నో, నీ కాదు ఇది. నువ్వు వెళ్ళకుండా ఇది. షీఈస్ వాచింగ్. మైలా, వాడు ఎంత సాడ్ ఎక్స్ప్రెషన్ పడ్డా తెలుసా? As if he is in some jail. వాడు ఏంటి ఇలా వాకౌట్ చేస్తాడు? రే ఏంట్రా వెళ్ళిపోయావు? కోపం వచ్చింది. కోపం వచ్చింది నిజంగా. రే ఏంట్రా నీ కోపం వచ్చిందారా? రే మైలో. హాయ్ హలో, నీకు నచ్చిందా ఇది? నీకు నచ్చిందా ఇది? అది గేట్ తీయాలని ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఇది మాది కదా. వాడు బేబీకి వచ్చిన టాయ్స్ అన్ని కూడా తీసుకుని వాడే ఆడుకుంటాడు కదా. మళ్ళీ వాడు ఆడుకుంటే మేము బేబీకి ఇవ్వలేము. అది అరే కుళ్ళు పట్టాని అట. ఈ సెక్షన్ కూడా భలే ముద్దుగా వచ్చింది, బాగుంది. ఆల్మండ్ ఫ్లోర్ కేక్ చేస్తున్నా. ఇంట్లో ఎప్పుడైనా కేక్ చేసావా? ఎప్పుడు చేయలేదు, చూడలేదు. మా ఇంటి పక్క పుట్టినరోజు. అవునా, ఇదే ఫస్ట్ కేక్ అయితే నీకు? చిన్నప్పుడు శాంతినగర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన హనుమంతరావు గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా బర్త్డేకి వాళ్ళు కేక్ చేసి ఇచ్చారు. అవునా, నేనేమో కేక్ చేస్తున్నా, తనేమో చిక్పీ కర్రీ, చనా కర్రీ. యాక్చువల్లీ దీన్ని జల్లెడ పట్టేయాలి, కానీ జల్లెడ పట్టే ఇప్పుడు అంత సీన్ లేదని వేసేస్తున్నా. కొంచెం టేస్ట్ ఆల్మండ్ కూర ఎట్లుంటుంది? బాదం పప్పు లాగానే ఉంటుందా? అట్లనే ఉంది. దీంట్లో బేకింగ్ సోడా వేస్తా, కొంచెం మిల్క్ వేస్తా. నేను ఆల్మండ్ ఫ్లోర్ తెచ్చి కేక్ చేయట్లేదు అని రివెంజ్తో మా వాళ్ళు నన్ను ప్రొవోక్ చేశారు. ఎట్లైనా కానీ ఇవాళ కేక్ చేద్దామని డిసైడ్ అయ్యి చేశా. తింటారో లేదో తినకపోతే చెప్తాం ఈ సంగతి. ఆల్మండ్ ఫ్లోర్ తెచ్చింది వెళ్ళింది. జస్ట్ కొంచెం ఇందులో లైట్ బటర్ వేస్తా పైన, అండ్ దెన్ కొంచెం నట్స్ కట్ చేసి వేస్తాను. ఇట్లా పెట్టాను కేక్. చిన్న మసాలా,
నాకు కేక్ వచ్చేసింది బయటికి. ఏం అంటుకోకుండా వచ్చింది నీట్గా. టేస్ట్ చూస్తావా? ఫస్ట్ టైం మా మమ్మీ నేను చేసిన కేక్ తింటుంది. అవును, చాలా బాగుంది, మంచిగా వచ్చింది. పైకి తీసుకెళ్తా. ఫైనల్లీ ఏం చేస్తున్నా ఎక్కడికి పోతున్నాం మనం? వెళ్దామా? ఆర్ యు రెడీ? దానికి ఇన్ని రోజుల తర్వాత కదులుతున్నామండి. గైస్ మేము ఫైనల్లీ బయలుదేరాం. ఇంకా లైట్ వేయచ్చా? ఎక్కడుంది లైట్? నీ కార్ ఏంటి? అంటే డ్రైవ్ చేసి చాలా రోజులైంది కదా. టికెట్ తీసుకున్నాం. ఇది $40, ఒక కార్కి $40, ఒక బస్సుకి $100 అంట. డ్రైవ్ త్రూ ఇది. మనం ఇప్పుడు కింద దిగి వెళ్ళలేంగా. చలి పుడుతుంది. అవును, అందుకే జాకెట్ వేసుకున్నాను. 95.7కి పెట్టాలంట FM. అక్కడ ఉంది. ఏం చేస్తున్నావు మమ్మీ? లైట్లు చూడు. ఇట్లాంటివి 4 ఉన్నాయి అంతే. నీకు ఒకటి ఇచ్చానా? ఎట్లుంది టేస్ట్? ఏం లేదు, ఇందులో చప్పగా కాస్త వెన్నేసాడు. మమ్మీస్ అందరు అంతే గైస్. అసలు యూఎస్ ఎక్కడ ఎంత మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళినా నీ బొంద మీద ఫుడ్ ఏం బాగాలేదంటది. దీంట్లోకి వచ్చి చింతకాయ పచ్చడి నంచుకుంటే బాగుంటుంది. ఇంకో చింతకాయ పచ్చడి, వెజ్జల్స్ విత్ చింతకాయ పచ్చడి. నాకొద్దా? ఇవి కూడా బాగున్నాయి, క్యూట్ గా. వెలిగి వెలిగి ఆరిపోతున్నాయి. ఇక చూసావా లైట్స్? చిట్టల్లి సీరోజు ఏంది నన్ను నిద్రలేవి. అదిగో ఇప్పుడు టర్న్ అయింది హెడ్. అంటే లైక్ షీస్ ట్రైన్ టు వాచ్. హలో ముందు చూడరా. హలో ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నాయి కదా, అట్లా అవుతుంది. ఏంటవి? లైట్స్ లైట్స్ లైట్స్. విహాకి బాత్ సెట్ చేసా. సో ఇందులో టెంపరేచర్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నా, ఇందులో 102 టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే 198 అలా పెట్టినా విహాన్ కూర్చోబెట్టాక టెంపరేచర్ పడిపోతుంది. సో అందుకే 102 పెడితే తను కొంతసేపు ఎక్కువసేపు ఉండడానికి కుదురుతుంది అని చెప్పి అలా చేస్తున్నాము. రావాలి రావాలి. యా ఏంటి నచ్చిందా నీకు? నచ్చిందా? ఎంతసేపు అయినా చేస్తాం వెయిటింగ్, ఎంతసేపు అయినా ఉంటాం. ఎందుకు ఇప్పుడు దాకా అరిచావు కదా పెద్ద పెద్దగా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం అరవట్లేదు మరి. హాయిగా ఉందా? స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు నువ్వు పూల్లోంచి రావేమో ఇంకా ఇంటికి. ఇవి మొన్న గిఫ్ట్కి వచ్చిన బట్టలు కొన్ని ఉన్నాయి. ఇవి ఐ వాంట్ టు. ఏంట్రా మైలో? ఇగో ఇది ఉంది కదా, ఇది మేము ఐకియాలో కొన్నాము. జస్ట్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది. ఇది ఏంటంటే డైపర్ చేంజింగ్ ప్యాడ్. సో బెడ్ మీద డైరెక్ట్గా చేంజ్ చేయలేం కాబట్టి
ఇలా పెట్టి దీని మీద క్లాత్ వేస్తాం చల్లగా ఉండకుండా. డైపర్ ఇదేమో ఓవరాల్ ఆయింట్మెంట్ మాయిశ్చరైజర్ లాగా రాస్తాం. ఇది ఊరికనే తనకు ఒకసారి అండ్ దెన్ బట్టలు వేసేస్తాం. నాకు యాక్చువల్లీ ఈ డ్రెస్ వేయాలని ఉంది. ఇది ఇద్దాం. వీ హ్యావ్ టు డైపర్ ర్యాష్ కోసం డైపర్ ఇది రాస్తున్నాము. దీంట్లో కాదబ్బా, టబ్లో పడేయాలి. హెయిర్ డ్రైయింగ్ మెషిన్ నేనే. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, హలో. కోమ్ చేద్దామా? నీకు కోమ్ చేసి మిల్క్ ఇద్దాం. నా కళ్ళు చూడండి, లుక్ ఎట్ మై ఐస్. ఏంది అంద అట్లుగా నేను అనండి. నిద్ర లేదు. ఈ తొక్కల జోగులు. హలో హలో బంగారు ఒంట్లు ఏంటిలో నేనేం చేశానంటే హాయ్. అమ్మమ్మ నిన్ను కట్టేసిందా? ఏంటది? ఫోటో తీసుకున్నా బొట్టు పెట్టి. అప్పుడు చిన్న బొట్టు ఎక్కడ దొరుకుతుంది, నా బొట్టు తీసి ఆమెకు పెట్టి మళ్ళీ ఫోటో దిగి మళ్ళీ పెట్టుకున్నా. అమ్మలు బొట్టు పెట్టిందా? అసలు అట్లే గీస్తుంది, ఎలా ఆ బొమ్మలో ఉన్నట్టే గీస్తుంది. ఇప్పుడు బాగానే గీసా కదా. మల్టీ టాలెంటెడ్ మనం ఎట్లా. మళ్ళీ మేము ఇట్లా ఫ్రేమ్ కట్టించి కూడా పెట్టుకున్నాం. అమ్మలు ఒక ఎక్వేరియం గీసి చేపలు. అవుతుంది ఈ గోయంట్రా బాగుంటుంది. గుర్తుందా అమ్మలే? మరి ఇంత ఓవర్ యాక్షన్ చూస్తుంది అమ్మమ్మ అని నవ్వుతున్నా. నిజంగా రా, నువ్వు గీస్తే మీ అమ్మ కూడా పెట్టుకుంటుంది గోడ మీద. మళ్ళీ బాగా గీస్తుంది బొమ్మలు. ఇప్పుడు వేళ్ళు కొంచెం మనం ఇట్లా పెట్టగానే ఇట్లా అవ్వవు కదా, సో అందుకని ఒక జిప్ లాక్ కవర్ మీద ఆమె చేయి పెట్టి అప్పుడు మొత్తం చేయికి అంటించి అప్పుడు ఆ చేయి తీసుకొచ్చి ఇట్లా పెడదాం. వాష్ చేస్తే పోతుంది అది. ఇది బేబీ సేఫ్ కలర్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మైలో గారితో ఒక ప్రింట్స్ వేపిద్దాం అనుకున్నా, వేపిద్దాం ఫస్ట్. లేకపోతే నన్ను తీయండి బయటికి, నేను వస్తా. ఇచ్చావా? మైలబుడ్డి ఇప్పుడు నువ్వు అక్కడ పెట్టాలి. పెడతావా నువ్వు? ఆశ దోష అప్పడం కూడా అంటాడు వాడు. వాడి గబగబ వచ్చాడు. ఈ పేపర్స్ తోటి ముందు తుడు అలా కాళ్ళు అవసరం లేదు. నేనేం చేయట్లేదు రా, పెద్ద ఆస్తులు ఇస్తున్నట్టు. రైట్ లెగ్ పెడుతున్నా. అది తీయాలా? దగ్గర తీసుకురావాలా? మైలా గుడ్ బాయ్, మైలా కుట్టి. ఓకేనా?
ఏంటి మధ్యలో వేపించారు? మరి ఇక్కడ ఆమెది ఇక్కడ వాడిది అన్నట్టు అనుకున్నా. అదే అబ్బో వచ్చింద్రు బానే వచ్చింది కదా. భలే ఉంది వాడి ఏంటిది ప్రింట్. ఏంటిది నువ్వు కూడా పెడతావా? ఏంటిది? అయితే ఈమె కూడా కాలేదా? చెయ్యి అక్కడ 2025 లో 5 ఉంటది కదా, ఇట్లా పెట్టాలని అచ్చు అది. అయితే అది 5 వేరే కలర్. వస్తావా నా దగ్గరికి? వస్తావా? అయ్యో అమ్మోలా వాట్ ఈస్ ఇట్ రే? మీరు కూర్చోబెట్టుకోండి ఈసారి. ఎవరు కూర్చోబెట్టుకున్నా ఈ కలర్ ఎట్లా నాకు అర్థం కావట్లేదు. బేబీకి కొంచెం పెద్ద అయిన తర్వాత వేయాలేమో. ఆమె ఇంకా గుప్పుడు వదిలిపెట్టట్లే. అట్లే ఉంచండి, నేను గుంజుతా దీన్ని. ఓకే డిజాస్టర్ చేసేవరా నువ్వు? డిజాస్టర్ కడుగుదాం ఇంక చాలే. ఆర్ట్ బై హిమ అని రాసుకో. నాలో ఉన్న కళాకారిని బయటకొస్తుంది. అబ్బో ఆ కలర్ అవి ఆ చుట్టూ పెట్టిన ఇంకా బాగుందిగా. మా మమ్మీ నన్ను అలాగే పొగుడుతూ ఉంటుంది గైస్, పట్టించుకోకండి. ఇది బాగాలేదు, ఇది తీసేద్దాం. ఈ 3 బాగున్నాయి కదా, ఈ 3 వాల్కి పెట్టుకుందాం. ఇదిగో ఇది ఇలా 3 వాల్కి పెట్టచ్చు, ఇట్లా బాగుంటాయి, ఇట్లా ఫ్రేమ్స్ లాగా. ఇదంతే, అది రచ్చ. ఈ డిజాస్టర్ చేసింది ఎవరంటే ఆర్ట్ బై విహా, ఆర్ట్ బై మైలో. ఇది ఆర్ట్ బై మైలో అండ్ విహా, ఇది ఆర్ట్ బై విహా, ఇది నా ఆర్ట్ బై మామీ. ఆ యూట్యూబ్ కింద పెడితే బాగా కనబడుతుంది రాను అందరికి. అబ్బో మరి ఇది గ్రేట్ ఆర్ట్ రాయండి, అందరు చూడాలి. ఇది మా అమ్మ చేసిన డిజాస్టర్. దీనికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి కొంచెం. జస్ట్ $10 ఇవి ఎంత మర్చిపోయాను, 3-4 years బ్యాక్ కొన్నాం కదా. ఓకే